ఢిల్లీ పేలుడు ఘటనలో భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా బలగాలు పేల్చేశాయి. పుల్వామాలోని అతడి ఇంటిని ఈ నెల 13న అర్ధరాత్రిన కూల్చివేశారు. ఉమర్ ఇంటిని ధ్వంసం చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఢిల్లీ పేలుడుకు మద్దతు తెలుపుతూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఇదే కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 20కి చేరింది. ఇలాంటి మరికొందరి కోసం దర్యాప్తు కొనసాగుతుందని భద్రతా బలగాలు వివరించాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసినట్లుగా అధికారులు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే 20 మందిని కూడా అరెస్ట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్. రతిక, దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థలు దర్యాప్తును వేగవంతం చేశాయి. దానిలో భాగంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించిన వారు ఇంకా అనుమానితులను పట్టుకునే క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసింది ఎన్ఐఏ. దానిలో భాగంగా ఈ పేలుడు ఘటనలో చనిపోయిన ఉమర్ నబీ మహమ్మద్ ఇంటిని 13వ తేదీన అర్ధరాత్రి సమయంలో, అంటే శుక్రవారం సమయంలో ఈ పేలుడు అదే గురువారం నైటు అతని ఇంటిని ఐఈడి బాంబులతో భద్రతా బలగాలు పేల్చేశారు. అంటే ఈ ఘటనతో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని హస్తం ఉంది అనేది ప్రధానంగా భద్రతా బలగాలు ఇటు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కాబట్టి ఈ ఆత్మహత్య దాడిలో చనిపోయిన వ్యక్తి డిఎన్ఏ, అతని తల్లి డిఎన్ఏ కూడా నిర్ధారణ అయింది. కాబట్టి దీనిలో చనిపోయింది ఉమర్ నబీ మహమ్మద్ అనేది కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దానిలో భాగంగా అతని ఇంటిని, పుల్వామాలో ఉన్న అతని ఇంటిని కూల్చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ సంఘటన స్థలం వద్ద మనం ప్రజెంట్ ఏదైతే పేలుడు జరిగిందో ఎర్రకోట వద్ద ఆ ప్రాంతంలోనే ఉన్నాం. దీంట్లో కీలక సూత్రధారిగా ఉన్న ఉమర్ నబీ మహమ్మద్ ఇంటిని భద్రతా బలగాలు ఐఈడితో పేల్చేశారు. అయితే అతనికి సహకరించిన వారిని మరికొంతమందిని కూడా అదుపులో తీసుకున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకున్నారు. మరోవైపు 2 డాక్టర్లు మిస్ అయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దాంట్లో ముజంబిల్కు సహకరించిన డాక్టర్లు ఎవరైతున్నారో మెడికల్ కాలేజీలో చదువుతున్న కొంతమంది డాక్టర్లు ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత రోజు నుంచి కనిపించడం లేదనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా అక్కడ ఉన్న డాక్టర్లు 2 అడ్రస్లు కూడా తెలుసుకున్నారు. వారి నివాసానికి వెళ్ళారు. వాళ్ళకి అక్కడ వారిద్దరూ ఆచూకీ లభించలేదు. అయితే ఆ రోజు ఉమర్ నబీ మహమ్మద్తో పాటు కారులో మరో 2 ఉన్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఉన్నది ఈ 2రేనా, వేరే ఎవరైనా అనేది కూడా చూడాల్సింది. ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమంది ఈ బ్లాస్ట్ను సమర్థిస్తూ మద్దతు తెలుపుతున్నారు సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో అనుమానితులను కొంతమందిని కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం 20 మందిని ఇప్పటి వరకు అదుపులో తీసుకుని భద్రతా ఇటు దర్యాప్తు సంస్థలు విచారిస్తూ ఉన్నాయి. ఇటు నేతాజీ సుభాష్ మార్గ్ ఏదైతే మనం చూస్తున్నాం, ఈ మార్గ్లో ఎర్రకోట వద్ద ఈ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. అయితే ఈ బ్లాస్ట్ సోమవారం రాత్రి 6:52 సమయంలో జరిగింది. తర్వాత ఇప్పుడు 6 రోజుల తర్వాత ఈ రోడ్ అంతా వాటర్తో క్లీన్ చేస్తూ మొత్తం పారిశుద్ధ్య కార్మికులు, అంటే ఢిల్లీ మున్సిపాలిటీ సిబ్బంది అంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ ఎక్కడికక్కడ చెత్త చెదారం లేకుండా అంతా క్లీన్ చేస్తున్నారు. ఏదైతే పరదాలు కట్టారో వైట్ కర్టెన్స్ అక్కడ కూడా మొత్తం క్లీన్ చేశారు. మొత్తం క్లియర్ చేసి మధ్యాహ్నానికల్లా రాకపోకలు యథావిధిగా కొనసాగించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మరొక ఘటన, ఈ ఘటనతో లింక్ అప్ అయి ఉన్న అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న 350 కేజీల అమోనియం నైట్రేట్ను ఇక్కడ స్వాధీనం చేసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులు శ్రీనగర్కు తరలించారు. ఏదైతే మొదట కేసు నమోదైందో నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద పోస్టర్లకు సంబంధించి జైషే మహమ్మద్ పోస్టర్లు అతికించారంటూ కూడా ఎవరినైనా మొత్తం అదుపులోకి తీసుకున్నారో ఆ కేసులో అక్కడ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన నేపథ్యంలో అదే పోలీస్ స్టేషన్లో ఇక్కడ నుంచి ఫరీదాబాద్ నుంచి తీసుకెళ్లిన 350 కేజీల అమోనియం నైట్రేట్ను అక్కడ పరిశీలిస్తుండగా, అది చెక్ చేస్తుండగా బ్లాస్ట్ జరిగింది అనేది కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి 11:20 తర్వాత ఆ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో దాదాపు 10 మందికి పైగా చనిపోయారు, 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. చుట్టుపక్కల ఇళ్లను కూడా పూర్తిగా చాలా వరకు దెబ్బతిన్నాయనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ జైషే మహమ్మద్ షాడో టీం మాత్రం దీనికి బాధ్యత వహిస్తూ మేమే ఈ పేలుడుకు కారణం అంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ వివిధ కోణాల్లో, అంటే వారు తీసుకెళ్లిన అమోనియం నైట్రేట్ పేలుడు సంభవించిందా,
లేదా వేరే వీరు ప్రకటించినట్టు మేమే కారణమని వేరే చెప్తున్న నేపథ్యంలో జైషే మహమ్మద్ ఆ కోణంలో 2 కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ జైషే మహమ్మద్ సంబంధించి సానుభూతి పరులు ఎవరున్నా వారందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.